ములుగు జిల్లా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ తెలిపారు. ఎయిమ్స్ బృందం సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ తెలిపారు. రవాణా సౌకర్యం లేని ఏజెన్సీ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందుల పంపిణీతో పాటు టెలిమెడిసిన్ సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆదివాసీ కోయ గిరిజన యువతకు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా యూనివర్సిటీలో త్వరలోనే శిక్షణ ఇస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. వచ్చే ఆగస్టులో ఏటూరు నాగారంలో ఎయిమ్స్, ప్రతిమ మెడికల్ కాలేజీ, సెంట్రల్ యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ శిబిరంలో సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎంఐఆర్తో పాటు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మ్యామోగ్రఫీ పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, తర్వాత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ కలిసి ములుగు జిల్లాలో రాబోయే కాలంలో కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాము. దాంట్లో భాగంగా రెండు రకాలుగా ప్రోగ్రామ్స్ ఆలోచించడం జరుగుతుంది. ఒకటేమో అకాడమిక్ ఫ్రంట్లో కొన్ని కోర్సెస్ స్టార్ట్ చేయడము, దాని ద్వారా ప్రజలలో స్పెషల్గా ఇక్కడ ట్రైబల్స్లో మెడికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించడం అనేది ఒకటి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మెడికల్ సర్వీసెస్ అందించడం, స్పెషల్గా రిమోట్ ఏరియాస్లో ఉండి మెడికల్ ఫెసిలిటీ లేనటువంటి వాళ్ళకు, ట్రైబల్స్కు వాళ్లకు డ్రోన్ ద్వారా, తర్వాత టెలిఫోన్ ద్వారా టెలిమెడిసిన్ అండ్ సప్లయింగ్ మెడిసిన్ త్రూ డ్రోన్స్, ఈ రెండు కార్యక్రమాలు కూడా ఇక్కడ ఎయిమ్స్ వాళ్ళు చేయబోతున్నారు. వాళ్ళు చేయడానికి కావాల్సిన సౌకర్యాల్ని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కల్పిస్తుంది. దీంట్లో భాగంగా వచ్చే నెలలో ఆగస్ట్